హాయ్ ఫ్రెండ్స్, నాకు అక్టోబర్ మంత్లో యాక్సిడెంట్ అయింది. నా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అండ్ చేయి కూడా ఫ్రాక్చర్ అయింది. వీటన్నిటి నుంచి నేను సర్జరీ అయిన తర్వాత రికవరీ ఎలా అయ్యాను అనేది మీకు ఒక్కసారి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మనోధైర్యాన్ని కూడా కల్పిస్తుంది ఎవరినో చూసిన వాళ్ళకు కూడా. అంటే అరే ఇలా జరిగింది, ఇంకా నా వల్ల కాదేమో, ఇంకేమీ చేయలేనేమో అనుకునే పరిస్థితి నుంచి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎలా రికవరీ అవుతామని చూపించడానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే. సో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్ నాకు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్. ఇది కొంచెం చూశారు కదా, ఈ ప్లేస్ అంతా గట్టి రాళ్ళు ఉన్నాయి. ఈ వైర్ చూశారు కదా, ఈ వైర్ యాక్చువల్గా బస్సుకు పట్టుకొని అది లాక్కొని వెళ్ళిపోవడం వల్ల ఆ వైర్ నా కాలుకు తగిలి నేను పడిపోయాను అనమాట ఫుల్గా. అప్పుడు నా కాలుకి టిబియా దగ్గర 6 ఫ్రాక్చర్లు, చేతికి డిస్ప్లేస్మెంట్ అన్నమాట బోను. ఇనిషియల్గా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసేసి చేతికి కట్టుకట్టి కాలుకు కూడా ఈ బ్యాండ్ అనేది వేసారనమాట. అక్కడి నుంచి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం అపోలో హాస్పిటల్ షిఫ్ట్ అయ్యాం. ఈ ప్రాసెస్ అంతా కూడా మెడికో లీగల్ కేసు కింద జరిగింది, యాక్సిడెంట్ కాబట్టి. నెక్స్ట్ ఇదిగోండి, ఒక 4 days తర్వాత చేతికి సర్జరీ చేశారు. నెక్స్ట్ కాలుకి మేజర్ సర్జరీ కింద చేశారనమాట. ఆపరేషన్ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఆపరేషన్ చేయడానికి ముందు ప్రిపరేషన్ రూమ్లో తీసుకెళ్ళినప్పుడు అనస్థీషియా ఇచ్చి గుర్తుందనమాట. ఆ తర్వాత నుంచి నేను మళ్ళీ రూమ్కి షిఫ్ట్ అయ్యి వచ్చిన తర్వాత నాకు ఈ మోకాల దగ్గర ఫుల్ పెయిన్ వస్తున్నప్పుడు తెలిసింది తప్ప అంతకుముందు వరకు ఏం జరిగిందో తెలియదు. ఇలా రూమ్కి వచ్చిన తర్వాత అలాగే పెయిన్ కిల్లర్స్ అది ఇస్తూ ఉన్నారు, అలా భరిస్తూ వచ్చాను ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత మన ఫిజియోథెరపిస్ట్ వచ్చి అసలుకి ఇనిషియల్గా సర్జరీ తర్వాత బేసిక్గా మూమెంట్స్ ఎలా చేయాలో చూపించారన్నమాట. మీరు ఒకసారి చూడండి. కాలు పట్టుకుంటే దించండి, ఆ నడుము దించండి, ఆ తొడ దించండి చెప్తా. అంతే. ఏది సార్ నమ్మకండి, ఇంకో నిమిషం అంతే. ఇక్కడ మా దగ్గర కొంచెం చిన్న హైట్ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది, అలా బాగుంటుంది. సేమ్ ఈ హైట్ ఉంటుంది సార్. ఏదైనా పర్వాలేదు, మీరు సోఫా కూర్చున్నారు కదా, ఆ హైట్లో ఉంటుంది బెడ్. ఓకే సార్, అన్నీ లూజ్ చేసేసుకోవాలి, తీసేయాలి. దాన్ని ముందు జరగమంటే సరిపోతుంది సార్. సరిపోతుంది. ఇదిలా పట్టుకోండి చెప్తా, ఇది పట్టుకోండి, ఇక్కడే ఉండాలి సార్. అలాగే ఉండండి, కదలద్దు. సరేనా సార్? కొంచెం వెనక్కి జరిగితేనే మంచిది సార్. కొంచెం వెనక్కి జరిగి బెడ్ వెనక్కి అంటే మోకాలు కరెక్ట్గా అంతే, కరువులో ఉండేది, భాగం వరకు మోకాలు కరువులో ఉండేదట్టుగా అంతే. దించండి సార్. నేను దించేటప్పుడు వదిలేసేయాలి, కంప్లీట్గా వదిలేదు సార్. మరి వదిలేయాలి. ఎత్తి లిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం నేను ట్రై చేయొచ్చు కదా, ట్రై చేయొచ్చు. దించడం మాత్రం పూర్తి వదిలేసేయాలి. వదలండి. పైకి లిఫ్ట్ చేయండి, వదిలేండి. క్విక్ మూమెంట్స్. వదిలేండి సార్. 7 8 వదిలేండి సార్. వదిలేండి. 10 సరిపోతుంది సార్. ఇలాగ 10 సార్లు. ఇది వచ్చేసి రోజుకి 3. ఇక్కడ బెడ్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రావాలి, ఇక్కడ ఇలా ఉండగలగాలి. కొంచెం కింద తెచ్చండి. అంటే మీరు మడత పడిన కూడా బిగించారు కాబట్టి అది వెళ్ళట్లేదు. అంతే, అంతవరకే. అంటే ఈ కానిస్తే ఇంకా గ్యాప్ కూడా ఉంటుంది, ఇంకా గ్యాప్ ఉంటుంది సార్, అందుకే ఇలా అంటున్నారు. దాని కానిస్తే మంచానికి ఇక్కడికి ఒక బెత్తి గ్యాప్ ఉంటుంది.
మెద్ద గ్యాప్ అంత ఒక ఎత్తు గ్యాప్ పట్టి చేసుకుంటాం అంతే. ఓకేనా సార్? ఇలా పెడతాము. ఇది పెట్టేటప్పుడు ఇంకోటి ప్రెజెంట్ ఇనిషియల్ ఇంకోటి సపోర్ట్ ఉండాలి కదా సార్ తనకి, ఎందుకంటే కాలుతో రిస్క్ కదా సార్ జారిపోతుంది. ఆ చేతితో లాగడానికి ప్రయత్నం చేయగలరా? ఇది పైకి లాగా ఉంటుందా? ట్రై చేయగలరా? అంతే, అలా పట్టుకోండి. కాలు నొప్పి వస్తుంది. కొన్ని విషయాలు నొప్పులు ఉంటాయి సార్. ఇలా బ్రేక్ లేకుండా తిరిగితే ప్రాబ్లం. నేను ఎందుకు చేస్తానంటే నార్మల్ నేను పట్టుకుని తిప్పేస్తాను, కానీ వీడియో మీరు తీస్తున్నారు కాబట్టి రోజు ఇంట్లో చేయాలి కాబట్టి నేను చెప్పి మీకు గుర్తుండకపోయినా వీడియో బట్టి గుర్తుంటుంది. అందుకే బ్రేక్ వేసి తిప్పాలి. మిడిల్ చేస్తే సరిపోతుంది సార్. నేను కూర్చొని తిప్పాలా మామూలు తిప్పేయాలా? చేయగలరు. పుడుకొని అవసరం లేదు కదా? పడుకుని చెప్పలేదు సార్. నెంబర్ తిరగండి. బ్రేక్ అన్న ప్రాబ్లం లేదు సార్. మోకాళ్ళ దగ్గర పెయిన్ వస్తుందా? చిన్న పెయిన్ ఉంటుంది సార్, అంతే. ఇప్పుడు మీరు పడుకోవచ్చు. సపోర్ట్ రోజుని వదిలేసాను సార్. బాగానే ఉన్నారు కదా సార్? బాగానే ఉంది సార్. రెండోది పాద వాడించాలి. బెల్ట్ వేసేసుకొని అడిచారు తీసేనా చేయండి బాగా, వెనక్కి చేయండి. 20 సార్లు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 20 వదిలేసాను సార్. ఇలా గంటకు 20 సార్లు ఇచ్చాము. ఇది 2 రకమైన ఎక్సర్సైజ్. 3 ఏంటంటే మోకాలు కిందకి నొక్కండి సార్. నొక్కినప్పుడు మౌత్ షేప్ కదలకూడదు, బిగించాలి. ఇంకా బిగించాలి సార్. వదిలేసారు. మళ్ళీ నొక్కండి సార్. ఇక్కడ కంట్రోల్ బిగించాలి. వదిలేసారు సార్. మళ్ళీ సార్ వదిలేసారు సార్. మౌత్ షేప్ కదలకుండా బిగించాలి. మళ్ళీ వదిలేసాను సార్. 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 మళ్ళీ ఇక్కడ బిగించాలి. వదిలేసాను సార్. మళ్ళీ అంతే వదిలేసాను. ఇదొక గంట సార్. ఇదొక 10 సార్లు నొక్కడం, 5 అంకెలు లెక్క పెట్టడం, వదలడం, అలా 10 సార్లు చేస్తారు. ఇది మీకు చేయవలసిన 3 రకమైన ఎక్సర్సైజ్. ఇది కూడా గంటకు చేస్తారు. తర్వాతది బ్రేస్ వేసేయాలి. ఈ విధంగా ఫిజియోథెరపిస్ట్ సర్జరీ తర్వాత రోజు చేయించిన ఎక్సర్సైజెస్ అన్నీ ఎవ్రీ 1 అవర్కి రిపీట్ చేసుకుంటూ అని చెప్పారన్నమాట. చాలా జాగ్రత్తగా స్లోగా చేసుకోమన్నారు. ఆ విధంగా చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. నెక్స్ట్ అక్కడి నుంచి మమ్మల్ని ఆ రోజు నెక్స్ట్ ఒక 3 days ఉన్న తర్వాత ఇంకా డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత అంబులెన్స్లో మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఎందుకంటే కాలు అస్సలు బెండ్ చేయకూడదు, కారులో రావడానికి కూడా కుదరదు అనమాట. సో కంప్లీట్గా అంబులెన్స్లోనే స్ట్రెచర్ మీద వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ పెయిన్ మామూలుగా లేదనమాట. కాలు కదిలినా, చెయ్యి తగిలినా ఫుల్ పెయిన్ వచ్చేదనమాట. అందుకని ఇంట్లో ఉన్న దిండ్లన్నీ నా పక్కలోనే ఉండేవి. నెక్స్ట్ 6 weeks తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. చేతికైతే కట్టు తీసేశారు. నెక్స్ట్ కాలుకు కూడా కట్టు తీసేసి నడవద్దని అయితే చెప్పారనమాట. ఇంకా క్యూర్ అవ్వలేదు, నడవద్దని చెప్పారు. వీల్ చైర్లోనే వీల్ చైర్లోనే వెళ్తూ ఉండమని చెప్పారనమాట. సో ఒక 4500 పెట్టి ఒక వీల్ చైర్ కూడా కొనుక్కొచ్చుకున్నాము. ఇక ఒక 1 month ఆ వీల్ చైర్లోనే నడుస్తూ ఉన్నాం. నెక్స్ట్ 1 month తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీస్తే చక్కగా క్యూర్ అయిందని చెప్పారు. కొంచెం ఉంది అంతే తప్ప పర్లేదు, నడవచ్చు అని చెప్పారనమాట. చూశారు కదా, ఫస్ట్ టైం మళ్ళీ 3.5 months తర్వాత ఫస్ట్ టైం నడిపిస్తున్నారు ఫ్రెండ్స్.
సరేనా? అప్పుడు బరువు పడదు. అది ఇప్పుడు నడవండి సార్. కొంచెం బరువు తగ్గాలి సార్, బరువు తగ్గాలి. దాంట్లో బాగా పడిపోతుంది, తెలియకుండా బాగా పడిపోతుంది, తెలియట్లేదు. నడవండి సార్, నడవండి. బరువు తీయండి సార్, పర్వాలేదు. ఒకసారి బరువు పడిపోతుంది అంతే సార్. అలా పదండి, బరువు వేసేయండి, పూర్తి బరువు వేసేయండి. కానీ కొంచెం చేతుల మీద కూడా తీసుకోండి, మరి మొత్తం తీసుకోవద్దు. వెంటనే అలవాటు చేసుకోవద్దు. 2 వారాలు అలవాటు చేయండి, 2 వీక్స్ అలవాటు చేయండి అంతే సార్. మీకు ఒక అవగాహన కోసం నడిపిస్తున్నాను. మిగతా ఎక్సర్సైజ్ మీకు కామన్ ముందు చేసిందే. మడత ఎంత వచ్చిందో, స్ట్రెంత్ కాల్ పైకి లేపేసిన ఎక్సర్సైజ్ ఉంది కదా, అది అవన్నీ కామన్. ఒకసారి నడిపించడం కోసం, మీకు అవగాహన కోసం అంతే. దిగిపోయి మరి తిరిగి రండి. ఒక రౌండ్ వేస్తే మీకు వాకర్ ఇచ్చిస్తాను. ఇప్పుడు వాకర్తో సార్, వాకర్ లేకుండా అవుతుంది. సరేనా? వాకర్ ఉందా మీ దగ్గర? ఆ వాకర్తో నడవండి. వాకర్తోనే నడవాలి. అలా ఎక్కువ సార్. నెల తర్వాత వదిలిన ప్రయత్నం చేయొచ్చు, లేదా 6 వారాల తర్వాత. ఇక ఇంటి దగ్గర వాకర్తో వాకింగ్ ప్రాక్టీస్ చేసే ముందు ఇలా ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు కంపల్సరీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మజిల్స్ ఫ్రీ అవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇలా 20 టైమ్స్ చేయాలి ఫ్రెండ్స్, ఇలా 20 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి సైక్లింగ్ అన్నమాట. నెక్స్ట్ స్టాండ్ తీసుకొని లేచి కూర్చోవడం అనేది స్టాండింగ్, సిట్టింగ్ ఒక 20 టైమ్స్. ఓకే, ఇలా 20 టైమ్స్ చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా నిలబడి ఈ కాలు సర్జరీ అయిన కాలు, ఇక్కడ సర్జరీ అయింది కదా, ఇప్పుడు దీన్ని సపోర్ట్ చేస్తూ అలా వెయిట్ అంతా దాని మీద వేసేటట్టు నుంచి నిలబడగలగడం అనమాట. ఇట్లా సర్జరీ కాలు అలా నేల మీద ఉంచేసి ఇలా ఈ కాలు ఇట్లా అవుతుంది సార్. ఇలా కాలు మీద సార్ అలా ఒక 10 సెకండ్స్ టు 15 సెకండ్స్ అట్లా మీరు ఉండగలిగే టైం వరకు అనమాట. అలా పెంచుకోవడం. అట్లా ఒక 15 సెకండ్స్ అట్లా 15 టైమ్స్ చేయాలి. చేసే బాడీని ఇలా స్ట్రైట్ ఉంచుకొని, ఇలా బెండ్ అయినట్టు చేయకుండా బాడీని ఇలా స్ట్రైట్ ఉంచి చేయాలన్నమాట. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఈ ఏదైతే సర్జరీ అయిన కాలు ఉంటుందో ఆ కాలుని ఇట్లా స్టెప్ వైజ్ అనమాట. ఇట్లా ఇలా ఒక 20 టైమ్స్ చూసారు కదా. నెక్స్ట్ ఇలా 2 కాళ్ళు ఫ్రీ అవుతాయి అన్నమాట. మ్యాక్సిమం స్ట్రైట్గా ఉండే చేయాలి, బెండ్ అయినట్టు కాకుండా. ఇలా 20 టైమ్స్. నెక్స్ట్ 5th ఎక్సర్సైజ్ ఏంటంటే ఇవ్వండి, ఇలా మనదైతే సర్జరీ అయిన లెగ్ ఉంటుందో దాన్ని ఇలా స్ట్రైట్, ఇది లిఫ్ట్ చేయకూడదు. ఇక్కడ థై పార్ట్ అనేది లిఫ్ట్ చేయకూడదు, ఓన్లీ నీ నుంచి ఇదనమాట. ఇట్లా చూసారు కదా. ఇలా ఒక 20 టైమ్స్. ఇవన్నీ రిపిటేషన్స్ చేసుకోవాలి. మన కాల్ స్టామినాను బట్టి రిపిటేషన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రెచ్ బ్యాండ్. ఈ స్ట్రెచ్ బ్యాండ్ ఏంటంటే ఇది మాకు 450 పడింది ఫ్రెండ్ కాస్ట్. ఇది దేనికంటే ఈ సైడ్స్ థైస్ పక్క టెముకలు ఉంటాయి కదా, మజిల్స్ ఈ మజిల్స్ టైటన్ అయిపోయినాయి, బాగా టైట్ అయిపోయినాయి సర్జరీ తర్వాత. నాకు ఆల్మోస్ట్ 2 months వరకు కంప్లీట్ బాగా గట్టిగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు లెగ్ మూమెంట్స్ చేయాలంటే అవి రిలాక్స్ అవ్వాలి.
సో దాని గురించి అని చెప్పేసి ఈ స్ట్రెచ్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాము. ఇదంతా టోటల్ ఫిజియోథెరపిస్ట్ రికమెండేషన్ మీద ఫ్రెండ్స్, అతను అబ్జర్వేషన్లో చేసాము ఇవన్నీ కూడా. ఇలా స్ట్రెచ్ బ్యాండ్ తీసుకొని అలా తొడల దగ్గర మోకాల పైన కట్టేసుకొని అవుట్ సైడ్కి మనం లెగ్ మూమెంట్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇలా మూమెంట్ చేస్తూ ఉంటే ఈ థైకి పక్కన ఉండే మజిల్స్ అన్నీ కూడా టైట్ అయినాయి, బాగా చక్కగా రిలాక్స్ అయిపోతున్నాయి అన్నమాట. ఇలా రిలాక్స్ అవ్వడం వల్ల మనం ఫర్దర్గా మూమెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఒక 20 టైమ్స్ రిపిటేషన్ చేస్తే పక్కన మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ దీనిలా తీసి ఇప్పుడు అవుట్ సైడ్కి లాగాం కదా, ఇప్పుడు సింగిల్ లెగ్ అనమాట. సింగిల్ లెగ్ని ఇందాక అవుట్ సైడ్కి లాగాము, ఇప్పుడు ఇన్ సైడ్కి అనమాట. ఇటు సైడ్ కూడా స్టిఫ్గా వచ్చేటట్టు చూడండి. దీంట్లో అది ఇట్లా వేసేసి ఇన్ సైడ్కి 1 2 3 4 5 6 7 8 9 10 19 20 చూసారు కదా. ఇవి 20 టైమ్స్ చేసుకోవాలి. ఇది కూడా రిపిటేషన్స్ అనమాట. మరీ ఎక్కువసార్లు చేయకూడదు, పెయిన్ వచ్చేస్తుంది. ఏదోటి చేస్తున్నానో తెలుస్తుంది అనమాట. లిమిటెడ్గా చేసుకోవడం. తర్వాత నెక్స్ట్ వాకింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం. హాస్పిటల్లో మొన్న చెవి చేశారు ఫిజియోథెరపిస్ట్ గారు, డాక్టరు. సేమ్ ఇలా చేయమని చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక 20 మినిట్స్ డైలీ ఈ వాకర్ తోటి ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా 100% బాడీ వెయిట్ బేర్ చేస్తూ వాకింగ్ చేయమని చెప్పారు అన్నమాట. ఇలా ఒక 4 to 6 వీక్స్ చేస్తే నెక్స్ట్ నార్మల్గా సింగిల్ స్టిక్ మీద కానీ సపోర్ట్ లేకుండా నడవచ్చని చెప్పారు. సో ఇది ఒక 4 days అవుతుందని చెప్పి చేస్తున్నాము. చూడండి ఇప్పుడు ఎలా వాకింగ్ చేయాలో చూద్దాం. అడుగు వేసేటప్పుడు ఫస్ట్ ఏదైతే సర్జరీ చేశారో ఆ కాల్ని ఫస్ట్ అడుగు వేసి నడవమని చెప్పారన్నమాట డాక్టర్ గారు. ఆ విధంగా నడిస్తే బాడీ వెయిట్ కూడా అలా పడుతూ ఉంటే మనకి కాలు స్టిఫ్నెస్ అనేది వస్తుందంట, ప్రాక్టీస్ అవుతుందన్నారు. ఇలా ఫస్ట్ ప్లెయిన్ సర్ఫేస్ మీద నడుస్తూ మధ్య మధ్యలో అంటే అపార్ట్మెంట్ సెల్లార్లో కానీ రోడ్డు మీద కానీ అలా నడుస్తుంటే మీకు లైట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంటుంది అనమాట కాలు. అందుకని చెప్పి నేను ప్లెయిన్ సర్ఫేస్ మీద నడుస్తూ ప్లస్ సెల్లార్లో కూడా కొంచెం లైట్గా ఎగుడు దిగుడుకున్న ప్లేస్లో కూడా నడుస్తుంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంటుంది అనమాట. కాలు ఆటోమేటిక్గా సెట్ అవుతూ ఉంటుంది. బట్ నడిచేటప్పుడు బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా మనం వాకర్ సపోర్ట్ తీసుకుంటూ నడవాలన్నమాట. ఇది యాక్చువల్గా బోను నాకు ఫ్రాక్చర్ అయింది అనేది టిబియా హెడ్ దగ్గర అంటే 6 క్రాక్స్ ఇచ్చింది కాబట్టి ఏమాత్రం నెగ్లిజెన్స్ లేకుండా జాగ్రత్తగా నడవమని చెప్పారన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ప్రజెంట్ 4 months రికవరీ ప్రాసెస్. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మన సైకలాజికల్ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒక్కసారిగా ఫినాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ సిచ్యువేషన్స్ అన్నీ తలకిందలు అయిపోతాయి. ఆ టైంలో మన మనోధైర్యాన్ని కోల్పోకుండా చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తూ డాక్టర్ చెప్పిన సలహాలను పాటిస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకుంటూ బాగా రికవరీ అవుతున్నాము. సో మీరు కూడా ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ పైకి రాగలరన్నమాట. సో నెవర్ గివ్ అప్. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.